పాత నిబంధనలో ఒక కథ ఉంది in the book of Hosea. హోషేయ గ్రంథంలో. I don't have time to show it all to you. You read it sometime. ఇవన్నీ మీకు చూపించడానికి ఇప్పుడు నాకు సమయం లేదు, మీరే వాటిని చదవండి తర్వాత. It's all in the first 2 or 3 chapters. ఇది మొదటి 2-3 అధ్యాయాల్లో ఉన్నాయి. God told Hosea to marry a woman. మరి ఈ ప్రవక్త దేవుడు చెప్పాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకోమని. And that woman was a bad woman. ఆ స్త్రీ చాలా చెడు ప్రవర్తన కలిగిన స్త్రీ. She married Hosea. ఆమె హోషేయను పెళ్లి చేసుకుంది. And then she went off with other men. తర్వాత మళ్ళీ వేరే పురుషులతో వెళ్ళిపోయింది. And she had children with other men. వేరే పురుషులతో ఆమెకు పిల్లలు పుట్టారు. And then the Lord told Hosea, ప్రభు హోషేయతో అంటున్నాడు, love her, ఆమెను ప్రేమించు అంటున్నాడు. take her back. మళ్ళీ ఆమెను తిరిగి తీసుకురా. And she goes again to other men. ఆమె వేరే పురుషులతో వెళ్ళిపోయింది. Again, మళ్ళీ వెళ్ళిపోయింది. take her back. మళ్ళా తీసుకురమ్మంటున్నాడు. Can you imagine how difficult it was for a husband to do that? చూడండి, ఒక భర్త ఇట్లా చేయటం అనేది ఎంత కష్టమో మీరు తెలుసా? You married men, think of that. You are married, think of that, you men. ఒకవేళ పురుషులైనటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు సంగతి ఆలోచించండి. Supposing your wife goes off with some other man. నీ భార్య ఎవరో వేరే పురుషులతో వెళ్ళిపోయింది. And has children also. ఆమె పిల్లలు కూడా పుట్టారు. And then the Lord tells you, take her back as your wife and love her. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు మళ్ళీ ఆమె తిరిగి తీసుకురా, నీ భార్యగా చేర్చుకో, ఆమెను ప్రేమించు అంటున్నాడు. Will you do it? చేస్తారా? అది It's difficult. చేస్తారా లేదా? And if she does it a second time, రెండోసారి మళ్ళా వెళ్ళిపోయింది, will you do it? Take her back? రెండోసారి వెళ్ళిపోతే మళ్ళా తిరిగి తీసుకొస్తారా? Even if God tells you. దేవుడు చెప్పినా గానీ. And Hosea went through, just like you would go through, tremendous struggle to take her back. మీరు ఆలోచిస్తున్నట్టే హోషేయ కూడా తన మనసులో మహా ఇబ్బంది పడిపోయాడు, కష్టపడిపోయాడు, దేవుడు ఇలా చెప్పాడని. And then the Lord told Hosea, అప్పుడు ప్రభు హోషేయతో చెప్పాడు, now you can understand how I feel towards my people Israel who leave me and go after sin. ఇశ్రాయేలు అయినటువంటి నా ప్రజలు నన్ను వదిలిపెట్టేసి వాళ్ళు మళ్ళా పాపం చేయడానికి వెళ్ళిపోయినప్పుడు మరి నేను ఎలా అనుకుంటున్నానో నువ్వు గ్రహించు. Israel is my wife. ఇశ్రాయేలీలు నా భార్య. And they go after other sinful things. వాళ్ళు వేరే పాప సంబంధమైన వాటిని ఆశించి వెళ్ళిపోయారు. They worship idols. వాళ్ళు విగ్రహాలను ఆరాధిస్తున్నారు. They worship money. వాళ్ళు డబ్బును ఆరాధిస్తున్నారు. They commit adultery. వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. And then they want to come back. అప్పుడు మళ్ళా తిరిగి వస్తున్నారు. I still love them. అయినా నేను ఇంకా ప్రేమిస్తున్నాను. I take them back. వాళ్ళు ఎందుకు తిరిగి వచ్చినప్పుడు. And Hosea, if you want to know how much pain I have in my heart, you see how much pain you are having in your heart when you take this wife back. మరి హోషేయ నీ భార్యని మళ్ళా తిరిగి తీసుకురావడానికి ఎంత బాధపడుతుందో అట్లానే నా ప్రజలను తిరిగి చేర్చుకోవడానికి నేను ఎంత బాధపడుతున్నానో ఆలోచించు. And then God told Hosea, అప్పుడు హోషేయతో దేవుడు చెప్పినప్పుడు, now you be my prophet. ఇప్పుడు నా ప్రవక్తగా ఉండు. And preach my message of my love to Israel. మరి నా వర్తమానాన్ని, నా ప్రేమను గురించి ఇశ్రాయేలీయులకి నువ్వు ప్రకటించు. And because you've gone through it yourself, you will understand my heart when you preach it. ఎందుకంటే నువ్వు ఈ పద్ధతి గుండా, ఈ కష్టం గుండా నువ్వే వెళ్ళావు గనక ఇప్పుడు నా మనసు ఎలా ఉంటుందో నువ్వు గ్రహించగలవు. Now I've thought of that in relation to God's love for me. నా నిమిత్తమై దేవుని ప్రేమ ఏ రీతిగా ఉంటుందో అనే సంగతి నేను ఆలోచించినప్పుడు, Lord, 51 years ago you chose me as a wretched sinner and married me. ఓ ప్రభా, 51 సంవత్సరాల కిందట ఎంతో దౌర్భాగ్య పాపినైనటువంటి నన్ను నీవు ప్రేమించావు, అంగీకరించావు. But after you married me, అయితే నీవు నన్ను వివాహం చేసుకున్న తర్వాత కూడా how many times I have been unfaithful to you. ఎన్నిసార్లు నేను నీకు అపనమ్మకస్తుడిగా ఉన్నాను. I have done so many wrong things. నేను ఎన్నో తప్పులు చేశాను. I have brought dishonor to your name. నీ నామానికి అగౌరవం తీసుకొచ్చాను. And then I come back to you. అప్పుడు నేను మళ్ళీ తిరిగి వస్తే You always accept me. నువ్వు ఎల్లప్పుడూ నన్ను అంగీకరిస్తున్నావు. You never told me, get out, I don't want to see you again. అసలు నీ ముఖం చూడండి పో అని నువ్వు ఎప్పుడు నన్ను అనలేదు. And that is the experience of all of you. అది మీ అందరి యొక్క పరిస్థితి ఇది ఈ రీతిగానే ఉంటుంది. Is there anybody here who can say, after I am born again, I have never committed a sin? తిరిగి జన్మించిన తర్వాత నేను ఎక్కడ ఒక్క తప్పు, ఒక్క పాపం కూడా చేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? Nobody. ఎవరు లేరు. Not even the apostle Paul or Peter or anybody. అపోస్తలులైన పౌలు లేడు, పేతురు లేడు, ఎవరు లేరు. There we see the tremendous love of God. అది దేవుని యొక్క అపారమైన ప్రేమ. So what should such a wife do when she has such a husband who accepts her again and again? మరలా తను అంగీకరించేటటువంటి భర్త దొరికినప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలి అసలు? Or take the example of the prodigal son. లేకుంటే తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానాన్ని మీరు చూడండి. He took half his father's wealth. తన తండ్రికి ఉన్నటువంటి ఐశ్వర్యం, ధనంలో సగం తీసుకున్నాడు. Went and wasted it all in for few years. వెళ్ళిపోయి అదంతా కొన్ని రోజుల్లో మొత్తం ఆస్తి అంతా వ్యాపారం పాడు చేశాడు. Came back empty handed with nothing. ఖాళీ చేతులతో ఏమీ లేకుండా మళ్ళీ తిరిగి వచ్చాడు.
And he did not even come back because he was feeling sorry. He came back because he wanted food. తను ఎందుకంటే వీటన్నిటి గురించి పశ్చాత్తాపడినందుకు రాలేదు, తినడానికి తిండి లేదు, కడుపులో కాలుతుంది కనుక రావాలనుకున్నాడు ముందు. He said, I have sinned because he wanted food. అతనికి ఆహారం కావాలి కనుక ఇప్పుడు అంటున్నాడు నేను తప్పు చేశాను, పాపం చేశాను అంటున్నాడు. And then he sees the father's goodness. మరి తండ్రి యొక్క మంచితనాన్ని గుర్తించాడు. To such a useless son. ఎంత పనికిరాని కొడుకుని గురించి, Come son. కుమారుడు రమ్మంటున్నాడు. He says, Father, just give me the servant's quarters, I'll stay there. మరి ఆయన అంటున్నాడు, నాన్న నన్ను క్షమించి నువ్వు సర్వెంట్ క్వార్టర్ ఇచ్చేస్తే బానిసలు దాసులు ఉండే చోట నేను అక్కడ He ఉంటాను. says, no, you're my son. వాళ్ళ నాన్న అంటున్నాడు, లేదు లేదు నువ్వు నా కొడుకువి. And the father takes out a ring from his hand and puts it on the son. తండ్రి తన చేతి నుంచి ఉంగరం తీసి ఈ కుమారుడి చేతికి పెట్టాడు. And puts the best robe on him. మంచి ప్రశస్త వస్త్రం తొడిగించాడు. Makes a grand feast. మంచి విందు చేశాడు. And the son is amazed that my father loves me even though I have ruined his name and wasted everything. నా తండ్రి పేరంతా నేను పాడు చేసి అప్రతిష్ఠ తీసుకొచ్చినా గానీ మా నాన్న నన్ను ఎంతగా ఇంకా ప్రేమిస్తున్నాడు అని ఎంతో ఆశ్చర్యపోయాడు కొడుకు. Now that's where the story finishes. ఆ రీతిగా ఆ కథ ముగుస్తుంది. But supposing it continued. ఒకవేళ అది ఇంకా ముందుకు వెళ్ళింది అనుకోండి. And after 1 year. ఒకవేళ సంవత్సరం అయిన తర్వాత the son says, కుమారుడు అంటాడు, now give me some more few lakhs of rupees. ఇంకా నాకు కొన్ని లక్షల రూపాయలు నాకు ఇయ్యి, I want to go out again. నేను మళ్ళా వెళ్తాను బయటికి. You think, what type of son is this? He's so ungrateful to his father for all that he's done. తన తండ్రికి ఇంత కృతజ్ఞుడిగా ఉన్నటువంటి తండ్రి ఈ కుమారుడు. Would you do that if you had a father like that? అట్లాంటి తండ్రి ఉంటే మీరు చేస్తారా? The father was a very rich man because he had so many servants. ఎందుకంటే తండ్రి చాలా ఐశ్వర్యవంతుడు, ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు దానికి. Supposing his property was worth, supposing he had money worth 2 crores. ఒకవేళ ఆయనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు గానీ డబ్బు గానీ 2 కోట్లు ధనం ఉందనుకోండి. And his one son takes 1 crore. మరి ఒక కుమారుడు 1 కోటి తీసుకున్నాడు. Goes and wastes it maybe 10 years. వెళ్ళిపోయి అంత 10 సంవత్సరాలు మొత్తం అంతా పాడు చేశాడు. Comes back empty. మళ్ళా ఖాళీగా వచ్చాడు. The father forgives him. ఇక తండ్రి క్షమిస్తున్నాడు. I tell you, if you have a father like that, he's a really good father. మరి నిజంగా అట్లాంటి తండ్రి మీకు ఉంటే నిజంగా ఆయన ఎంతో దాని కృతజ్ఞులుగా ఉండాలి. Will you take advantage of him again? మళ్ళా మీరు తిరిగి తప్పు పని చేస్తారా? Will you one day go to him and say, no, give me another 50 lakhs? మళ్ళా నాకు 50 లక్షలు నేను వెళ్తానని మళ్ళా నాన్న దగ్గరికి వెళ్తారా? No. లేదు. You'll feel so thankful. ఎంతో కృతజ్ఞులుగా ఉంటారా? And a woman who has come back to her husband again and again, like Hosea's wife, she should be so thankful for such a husband. హోషేయ భార్య మళ్ళా ఈయన వదిలేస్తుంది, వేరే పురుషులతో వెళ్ళిపోతుంది, మళ్ళా తీసుకొస్తున్నాడు, మళ్ళా కాపురం చేస్తున్నాడు, మళ్ళా వెళ్ళిపోతుంది, మళ్ళా తిరిగి వస్తుంది, అయినా అంగీకరిస్తున్నాడు, ఎంత కృతజ్ఞత చూపించాలి. Such a wife will say, I will never again go out with anybody. భార్య ఆ స్త్రీ అంటుంది, ఇక ఎప్పుడు కూడా నేను ఎవరితోనూ నేను వెళ్ళను. That prodigal son will say, I'll never again leave this house. ఈ తప్పిపోయిన కుమారుడు నేను మళ్ళా ఈ ఇల్లు వదిలిపెట్టను. And that is what I said to the Lord many years ago. అనేక సంవత్సరాల కిందట అదే నేను ప్రభుతో చెప్పాను. I said, Lord, ప్రభువా, I never want to sin again in my life. నా జీవితంలో నేను మళ్ళా తప్పు చేయాలని, పాపం చేయాలని నాకు ఇష్టం లేదు. If I slip up, it will be accidentally. నేను ఏదో తెలియని రీతిగా జారిపోతే, but deliberately, I never again want to displease you because you have forgiven me so many times. అన్ని పర్యాయములు నన్ను క్షమించావు గనక బుద్ధిపూర్వకంగా నేను మాత్రం ఎప్పుడు పాపం చేయను. That's not something very great that I did. అదే నేను చేసినది ఏదో చాలా గొప్ప సంగతి కాదు. I was like a woman who went away from her husband 100 times, came back, and every time the husband accepted him. తన భర్త దగ్గర నుంచి 100 సార్లు వెళ్ళిపోయి మళ్ళా 100 సార్లు మళ్ళీ తిరిగి వచ్చి ప్రతిసారి భర్త తన ఎంతలో అంగీకరిస్తున్నాడు, అట్లాంటి ఆ స్త్రీ లాంటి వాడినే నేను కూడా. And after 100 sins, నేను 100 పాపాలు చేసి, like going away from my husband 100 times, 100 సార్లు భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయి I come back, మళ్ళీ తిరిగి వచ్చి, and he still accepts me. ఆయన నన్ను అంగీకరిస్తున్నాడంటే what should I say? ఏం చెప్పాలి? I say, I never want to go away again. ఓ దేవుడా, నేను మళ్ళా నీ దగ్గర నుంచి నేను పోనే I never want to get angry with anybody again. నేను నాకు మళ్ళా ఎవరి మీద నేను కోపపడడానికి ఇష్టం లేదు. never want to hate anybody again. ఎవరిని ద్వేషించడం నాకు ఇష్టం లేదు. I never want to look with dirty looks at anybody again. మరి ఎక్కడ ఎవరిని కూడా చెడు దృష్టితో, చెడు చూపుతో ఎవరిని చూడను. I want to forgive everybody everything because you have forgiven me so much. నీవు నన్ను ఎంతగా క్షమించావు గనుక నేను ప్రతి వాళ్ళని ప్రతి విషయంలోనూ పూర్తిగా క్షమించాలని కోరుతున్నాను. This is how we can have a real bridal relationship with Jesus Christ. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారితో నిజమైనటువంటి పెండ్లి కుమార్తె సంబంధాన్ని మనం కలిగి ఉండగలం. Or like the son with the father.
లేకుంటే ఈ కుమారుడు తండ్రితో కలిగి who ఉన్నటువంటి says, సంబంధం. he would say, Daddy, I never want to leave this house again. ఈ అబ్బాయి అంటాడు, నాన్న నేను మళ్ళా ఈ ఇల్లు వదిలిపెట్టి నేను వెళ్ళను. Even if I get nothing in this house, I'm happy because I've ruined your name and your money. ఈ ఇంట్లో నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటాను, ఎందుకంటే నీ డబ్బంతా పాడు చేశాను, నీ పేరు ప్రతిష్ట పాడు చేశాను. I'm sure you will say that to an earthly father like that. ఒక అట్లాంటి ఈ భూ సంబంధమైన తండ్రి ఉంటే మీరు కూడా అట్లా చెప్తారని నేను అనుకుంటున్నాను. If you had a husband who loved you like that, even after you committed adultery so many times, you would say that to your అనేక husband also. పర్యాయాలు నువ్వు వ్యభిచారం చేసినా గానీ నిన్ను ప్రేమించేటటువంటి అటువంటి భర్త ఉంటే ఆ భర్తతో నువ్వు కూడా ఇట్లా చెప్తావని అనుకుంటున్నాను. But why don't we say that to Jesus? అయితే యేసుక్రీస్తు ప్రభువారితో మనం ఎందుకు చెప్పట్లేదు? Have you ever gone to Jesus and said, Lord, I have sinned so many times against you. ప్రభువా నా జీవితంలో అనేక పర్యాయాలు నీకు విరోధంగా నేను పాపం చేశాను అని I యేసు ప్రభుతో have చెప్తున్నావా? committed spiritual adultery so many times. అనేక పర్యాయాలు ఆత్మీయమైనటువంటి వ్యభిచారం చేశాను, I never want to do it again. నేను మళ్ళా అది చేయడం నాకు ఇష్టం లేదు. Help me that I will never sin again. ఓ దేవా, నేను మళ్ళా పాపం చేయకున్నట్లు నాకు సహాయం చేయి. If I sin accidentally, I want to get up immediately and come back to you. ఒకవేళ ఏదో ప్రమాదవశాత్తు తెలియక చేసిన తప్పు చేస్తే నేను వెంటనే లేచి మళ్ళా నీ దగ్గరికి వచ్చేస్తాను. Those are the brothers and sisters who will have a bridal relationship with Jesus Christ. ఇటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి సహోదరులు సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారితో ఈ పెండ్లి కుమార్తె సంబంధాన్ని కలిగి ఉండనంటున్నారు. And their life will be supremely happy. అప్పుడు ఈ జీవితం నిజంగా సంతోషకరంగా ఉంటుంది, They'll be very useful to God. అది దేవునికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. There'll be a perpetual joy in their hearts. వాళ్ళ హృదయంలో ఎడతెగనటువంటి సంతోషం ఎప్పుడు వస్తూ ఉంటుంది. When they go to a church, they will not cause trouble in the church. They will be a blessing in that church. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక సంఘానికి చర్చికి వెళ్తున్నారు అనుకోండి, ఆ సంఘంలో వీళ్ళు లేనిపోయిన సమస్యలు సృష్టించరు, వీళ్ళ ద్వారా సంఘానికి ఆశీర్వాదం వస్తుంది. I want to